అలాగే వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ద ట్రైలర్ ఆఫ్ ద మూవీ కన్నప్ప యాక్టెడ్ బై ప్రభాస్ గారు, ఇంకా మంచు విష్ణు గారు, మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు, ఇంకా కాజల్ గారు. రివ్యూకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. టీజర్ కంటే కన్నప్ప ట్రైలర్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే ట్రైలర్లు అయితే మాత్రం మొత్తం వివరంగా అయితే మాత్రం మూవీ ఏ కాన్సెప్ట్ మీద నడుస్తుంది అనేది పూర్తిగా మనకు అర్థమైనట్టుగా అయితే చూపించడం అయితే జరిగింది. ట్రేజర్లు అయితే మాత్రం ఆ రకంగా అయితే చూపించలేదు, వేరేలాగా ఉండిద్దేమో అనిపించింది. కానీ మూవీ అయితే మాత్రం ఏ కాన్సెప్ట్ మీద నడుస్తుంది అనేది క్లియర్ కట్ గా ట్రైలర్లు అయితే మాత్రం మనకైతే చూపించారు. ట్రైలర్ అయితే మాత్రం బాగానే ఉంది. రీజన్ చూస్తే బర్త్కు సంబంధించినటువంటి సీక్వెన్స్ ఏ మాత్రం కూడా కనిపించలేదు. యాక్షన్ మూవీ, ఒక ఫైట్ సీన్స్ ఎక్కువ ఉంటాయేమో అన్నట్టుగా అయితే అనిపించింది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే పూర్తిగా ఇది ఒక వేరే రకమైన స్టోరీ లాగా అయితే మాత్రం మనకైతే కనిపించిద్ది అని, మంచి భక్తుడికి అయితే మాత్రం లాస్ట్ లో అయితే మాత్రం మాడుతున్నారని మనకైతే అర్థమైద్ది అనమాట. మూవీలో ఫస్ట్ అంతా ఒకటి, సెకండ్ హాఫ్ అంతా ఒకటి, ఆ రకంగా అయితే మాత్రం మూవీని అయితే నడుస్తున్నాడు అనే ఒక పర్సన్ అయితే మాత్రం ఊరి నుంచి వెలివేయడం అయితే జరిగిద్ది అనమాట. తనకి సిమ్ముడు అయితే ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే అర్థం చేసుకోవచ్చు, సిమ్ముడు అయితే ఇష్టం ఉండదు అనమాట. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ సిమ్ముడి మీద అయితే మాత్రం తన మీద ప్రేమ అయితే పుట్టిద్ది అనమాట. అది ఏ రకంగా అయితే పుడుతుంది అనేది మనం అయితే మూవీలో అయితే చూసుకోవాలి. చాలా ఇంట్రెస్ట్ గా అయితే మాత్రం మూవీ అయితే నడుస్తుందని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా శివుడి భక్తుల్లోకి అయితే మార్చడానికి మనకైతే హెల్ప్ చేసేది రుద్ర అన్నమాట. రుద్ర అనేది ప్రభాస్ అన్నమాట. కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా బాగా ఉంది. మోహన్ బాబు అయితే మాత్రం అపారమైన శివుడి భక్తుడు అనమాట. తనకి మించి అయితే మాత్రం మంచు విష్ణు గారు అయితే మాత్రం భక్తుడికి అయితే మారడం అనేది మనం అయితే చూసుకోవాలి. ఇక ప్రభాస్ గారి ఈ విషయం అయితే మాత్రం చూసుకుంటే చాలా బాగా అయితే చూపించారనమాట. ఫస్ట్ టీజర్లు అయితే మాత్రం మనకైతే కలర్ లుక్స్ అయితే మాత్రం చూపించారు. కానీ ట్రైలర్లు అయితే మాత్రం ఫుల్ గా అయితే మాత్రం చూపించడం అయితే జరుగుతుంది. ఇంకా డైలాగ్స్ కూడా కొన్ని అయితే మాత్రం ప్రభాస్ గారు అయితే మాట్లాడినట్టుగా మనకైతే మాత్రం చూపించారనమాట. చాలా బాగుంది అనమాట. డిఫరెంట్ గా అయితే బాగుంది. ప్రభాస్ గారి రోల్ అయితే మాత్రం ఈ మూవీలో కొద్దిగా ఎక్కువసేపు అయితే ఉంటుంది మనం అయితే అర్థం చేసుకోవచ్చు. 30 నిమిషాలు అని చెప్పారు, కానీ అది వాస్తవమో కాదో మనకైతే తెలియదు. దానికంటే ఎక్కువసేపు అయితే ఉండొచ్చు అని నా ఉద్దేశం అనమాట. ప్రభాస్ గారు అయితే మాత్రం ఈ మూవీకి ఇంత హైప్ ఉందంటే దానికి కారణం ప్రభాస్ గారు అనమాట. మనమే అర్థం చేసుకోవచ్చు. అసలు మెయిన్ ఇంపార్టెంట్ అనేది ప్రభాస్ గారి కోసం అయితే మూవీకి అయితే మాత్రం 100% మాత్రం వెళ్ళడం అయితే జరుగుతుంది. విష్ణు గారు అయితే మాత్రం హగ్ చేసుకున్నట్టుగా అయితే మాత్రం సీన్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట. శివలింగానికి అయితే మాత్రం మొత్తం అయితే మూవీ ఎలా ఉంటుంది అని మనం అయితే చెప్పుకోలేము అనమాట. మూవీ వచ్చేదాకా, మూవీ చూసేదాకా మనం ఏంటి డిసైడ్ అవ్వలేము. ఇప్పటికే ట్రైలర్ అయితే మాత్రం చాలా లేట్ అయితే అయింది. దీనికి ముందు తెలుగు ముందు హిందీ ట్రైలర్ అయితే మాత్రం వచ్చింది అనమాట. హిందీలో మోహన్ లాల్ గారి యొక్క వాయిస్ ఏదైతే ఉందో అది కామెడీ టైప్ లో అయితే మాత్రం వినబడడం జరిగింది అనమాట. తెలుగులో అయితే కొద్దిగా పర్లేదు అనిపించింది. ఇంకా హిందీ అయితే మరి దారుణంగా ఉంది అనమాట. కామెడీ టైప్ లో ఉంది బట్ ఆయన క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్ అనుకుంటా. మేబీ June 27th అయితే మాత్రం రిలీజ్ అయితే అవుతుంది అనమాట. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ మూవీ అయితే మాత్రం ఓవరాల్ గా ఏంటంటే టీజర్ కంటే ట్రైలర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫైనల్ అయితే మాత్రం మూవీ కోసం వెయిట్ చేసేలాగా అయితే మాత్రం ట్రైలర్ అయితే అనిపించింది. టీజర్ ఏదైతే నెగిటివ్ థాట్స్ ని ఏ రకంగా తీసుకొచ్చిందో పాజిటివ్ ఇంపాక్ట్ అయితే మాత్రం ఇచ్చింది అనమాట ట్రైలర్ అయితే మాత్రం. ఫైనల్ గా మీకు ఎలా అనిపించింది ట్రైలర్ అనేది కాంపిటీషన్ లో కామెంట్ చేయండి. ఎవరి క్యారెక్టర్ బాగుండుద్ది అనేది కూడా కాంపిటీషన్ లో కామెంట్ చేయండి గైస్. మీరైతే మాత్రం ఓకే గైస్, ఈ వీడియో ఎక్కడ ఎందుకు చేస్తున్న వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే.